హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో ఏంటంటే ఒక పెద్ద వీడియో ఏం కాదు, జస్ట్ నాకు జరిగిన ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అయితే మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అది అట్లానే వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే వీడియోస్ అనేవి చెక్అవుట్ చేసేయండి. సో ఇంక ఇప్పుడు విషయానికి వస్తే ఏంటంటే, సో ఫస్ట్ నేను స్టార్టింగ్ నుంచి చెప్తాను, అప్పుడే అర్థమవుతుంది అనమాట. సో బిట్స్గా చెప్తే మాత్రం అర్థం కాదు. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో చాలామందికి హెల్ప్ఫుల్ అవ్వచ్చు, కొంతమందికి ఇన్ఫర్మేటివ్గా కూడా ఉండొచ్చు. అందుకని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. సో నాలాగా మీరైతే మోసపోకూడదని చెప్పేసి ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, యాక్చువల్లీ నిన్న మార్నింగ్ లైక్ అరౌండ్ 8 o'clock 8:30 ఆ టైంకి నాకైతే ఒక కాల్ వచ్చింది మా ఫ్రెండ్ నుంచి. సో షీ వాజ్ లైక్ తనకి ఒక పర్సనల్ వర్క్ ఉందన్నమాట. సో ఆ పర్సనల్ వర్క్ మీద తను వెళ్తుంది. సో తనకి తోడు ఎవరు లేరని చెప్పేసి నన్ను కూడా రమ్మని పిలిచిందనమాట. అండ్ తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత వీ వర్ లైక్ ఓకే దగ్గరే కదా అని చెప్పేసి, సికింద్రాబాద్ అట్ సైడ్ అనమాట. సో వెళ్దామని చెప్పేసి ఇద్దరం అయితే ఓకే అనుకున్నాం. సో మేము ఒక 10:30 ఆ టైంకి అయితే రెడీ అయిపోయామన్నమాట. నేను వెళ్తే ఆబ్వియస్లీ జున్నుగాడు కూడా రావాలి కాబట్టి ఇంకా జున్నుగాడు కూడా స్టార్ట్ అయిపోయాడు. జున్నుగాడు నేను రెడీ అయిన తర్వాత మా ఫ్రెండ్ వచ్చిందనమాట ఇంటికి. సో వచ్చి మమ్మల్ని ఇద్దరిని పికప్ చేసుకొని మేమందరం కలిసి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. వాళ్ళ ఇల్లు కూడా చాలా దగ్గర, లైక్ ఒక 10 to 15 minutes పడుతుంది వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. సో వెళ్ళిన తర్వాత మేము లైక్ ఒక 15-20 minutes అయితే మంచిగా టైం స్పెండ్ చేసామన్నమాట. జున్నుగాడు కొంచెం సేపు ఆడుకున్నాడు వాళ్ళ ఇంట్లో. అట్లానే కొంచెం స్నాక్స్ టీ ఇట్లా తాగేసిన తర్వాత తన వర్క్ ఉందని చెప్పాను కదా తనకి. సో ఆ వర్క్కి సంబంధించిన వాళ్ళైతే కాల్ చేశారనమాట దీనికి. ఓకే ఇంకా స్టార్ట్ అవ్వండి అని చెప్పేసి. యాక్చువల్గా అయితే తను డ్రైవింగ్ చేస్తుందన్నమాట, తనకి డ్రైవింగ్ వచ్చు. సో లైసెన్స్ కూడా ఉంది. బట్ మేము వెళ్ళేది ఆఫ్టర్నూన్ టైం కదా, 12 ఆ టైంకి వెళ్తున్నాం అనమాట. అందుకని చెప్పేసి చాలా ట్రాఫిక్ ఉంటుంది అటు సైడ్ అని చెప్పి తనైతే కార్ వద్దనుకున్నాము. ఇంకా తర్వాత ఎట్లా వెళ్ళాలి కాబట్టి వీ వర్ లైక్ ఓకే ఒక క్యాబ్ బుక్ చేసుకొని వెళ్దామని చెప్పేసి మేమైతే ప్లాన్ చేసామన్నమాట. సో పక్కన జున్నుగాడు ఆడుకుంటున్నాడు, ఆ వాయిస్ అయితే ఇగ్నోర్ చేసేయండి. ఇంకా మేమైతే క్యాబ్ బుక్ చేసాము. ఒక 5 minutesకి అట్లా అయితే క్యాబ్ వచ్చేసింది అనమాట. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ లైక్ ఆంటీ కూడా వేరే పని నుండి బయటికి వెళ్తున్నారు. సో అందుకని చెప్పేసి ఆంటీ కూడా మధ్యలో డ్రాప్ అయిపోతారని చెప్పి ఎక్కేశారు. మేమందరం స్టార్ట్ అయ్యే వరకు ఇట్ వాజ్ లైక్ ఒక 12:30 అట్లా దాటిందనమాట. మేము అక్కడికి రీచ్ అవ్వాల్సిన టైం వచ్చేసి 1:30కి మా స్లాట్. సో 1:30 కంటే ముందే ఉండాలి, ఒక 15-20 minutes ముందు ఉండాలి. సో అందుకని చెప్పేసి మేమైతే చాలా కంగారు పడుతున్నాం అనమాట, అప్పటికి లేట్ అయిపోయింది ఏంటి అని చెప్పి. అండ్ మేము స్టార్ట్ అయ్యి 12:30కి అట్లా అయిన తర్వాత ఆంటీ అయితే మధ్యలో డ్రాప్ అయిపోయారు, వేరే దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి. సో ఆంటీ మధ్యలో డ్రాప్ అయిన తర్వాత నేను, మా జున్నుగాడు అండ్ అట్లనే మా ఫ్రెండ్, మేము ముగ్గురమే ఉన్నామన్నమాట క్యాబ్లో. సో ఆంటీ దిగిన ఒక 2 minutesకి అట్లా హీ వాజ్ లైక్ ఒక కాల్ అటెండ్ చేశారు. మేము కూడా అంతా ఏమంటారు దృష్టి పెట్టి అయితే వినలేదు తను ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి. నేను మా ఫ్రెండ్ అయితే ఇంకేదో ఒకటి ముచ్చట ఉంటుంది కదా ఫ్రెండ్స్కి, సో అట్లా మేము ముచ్చట చెప్పుకుంటున్నాము. అండ్ దెన్ సడన్లీ ఆయన వచ్చేసి ఒక 2 minutes కాల్ మాట్లాడొస్తాను అని చెప్పారు. అండ్ మేమైతే ఓకే 2 minutes అంటున్నారు కదా అని చెప్పేసి, అది మంచి మెయిన్ రోడ్ అనమాట. సో అంత భయపడాల్సిన విషయం కూడా ఏం లేదు. సో మెయిన్ రోడ్ కాబట్టి మేము కూడా ఓకే అని చెప్పాము. ఆయన కార్ దిగేసి కొంచెం ముందుకు వెళ్ళారు, ఒక ఏమంటారు ఒక 10 feet డిస్టెన్స్ అట్లా ఉంటుంది అనమాట. సో ముందుకెళ్ళి ఆయన కాల్ మాట్లాడుతున్నారు అనమాట. కాల్ మాట్లాడుతున్నప్పుడు సడన్గా నేను చూశాను అనమాట. ఆయన సో వాజ్ లైక్ క్రయింగ్, అంటే ఏడుస్తున్నట్టు అనిపించింది అనమాట, కళ్ళు తుడుచుకుంటున్నట్టు. అయితే నేను మా ఫ్రెండ్కి చెప్పాను అనమాట, ఏంటి తను ఏడుస్తున్నట్టున్నారు అని చెప్పేసి. తర్వాత ఆయన వచ్చారు లోపలికి, కాల్ అయిపోయిన తర్వాత వచ్చి హీ స్టార్టెడ్ క్రయింగ్. మాకు అర్థం కాలేదనమాట ఎందుకు ఏడుస్తున్నాడు అని. మా ఫ్రెండ్ పక్కన మా ఫ్రెండ్ ఉందని చెప్పాను కదా, సో తనైతే అడిగిందనమాట ఏమైంది అన్న ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్పేసి. అప్పుడు ఆయన చెప్పారు లైక్ 2 hours నుంచి నాకు కాల్ వస్తుంది ఇంటి నుంచి, సో నేనైతే కాల్ లిఫ్ట్ చేయలేదు అని అన్నారనమాట. ఓకే ఏమైంది అంటే అప్పుడు చెప్తున్నారనమాట లైక్ తనకి ఒక చిన్న డాటర్ ఉందంట. సో వాళ్ళ డాటర్ బయట ఆడుకుంటుంటారు కదా ఇట్లా రోడ్డు మీద అట్లా. సో అట్లా ఆడుకుంటున్నప్పుడు ఏదో బైక్ ఒకటి వచ్చేసి తెచ్చుకోపో. సో బైక్ ఉంటుంది కదా, సో బైక్ వచ్చేసి ఒకటి ఏదో డాష్ చేసిందంట. సో 1 minute. సో అట్లా డాష్ ఇచ్చిందంట బైక్. సో తనకి బాగా దెబ్బలు తగిలాయంట.
అంటే ఇదంతా తను చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. సో దెబ్బలు తగిలాయంట, హాస్పిటల్లో జాయిన్ చేశారు. లైక్ 13 స్టిచెస్ పడ్డాయంట. ఇప్పుడు వాళ్ళు ఎంఆర్ఐ స్కాన్ తీయాలంటున్నారు. సో ఇట్ వుడ్ కాస్ట్ అరౌండ్ 23,000 ఎంతో చెప్పారంట. సో నేను ఇక్కడికి కొత్తగా వచ్చాను. సో నాకు ఇంకా శాలరీ రాలేదు. ఏమంటారు 16th 17th ఆ డేట్కి నాకు శాలరీ వస్తుంది. సో మీ దగ్గర ఏదైనా మనీ ఉంటే కొంచెం ఏమన్నా ఇస్తారా అన్నట్టు ఆయన అడిగారు అనమాట. ఇవాళ మేము ఏం జాబ్ చేయట్లేదు, నేను జాబ్ చేయట్లేదు, తను జాబ్ చేయట్లేదు. సో మా దగ్గర అంత అమౌంట్ ఉండే ఛాన్స్ అయితే అస్సలు లేదు. మేము మధ్య చెప్పామన్నమాట, మేమేం జాబ్ చేయట్లేదు అన్న, మా దగ్గర అంత అమౌంట్ ఉండడానికంటే. లేదు మేడం, నేను కొత్తగా వచ్చాను ఊరికి కూడా, సో ఎవరిని అడగాలో నాకు తెలియట్లేదు, ఏదో ఒకటి కొంచెం హెల్ప్ చేయండి అని అంటున్నాడు అనమాట. మాకు అసలు అర్థం కావట్లేదు. ఆ టైంకి అయితే ఏం అర్థం కాలేదన్నమాట. ఇవి లైక్ ఓకే నిజంగానే జరిగిందేమో అని అనుకున్నాం. తర్వాత మా ఫ్రెండ్ దగ్గర ఉన్న క్యాష్ అయితే తను ఇచ్చేసిన తర్వాత ఇంకా మేమైతే దిగిపోయామన్నమాట. లైక్ ఏం చెప్పామంటే, ఓకే మీరు హాస్పిటల్కి వెళ్ళండి, మేము వేరే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తామని చెప్పేసి చెప్పాము. సో అన్న అయితే ఇంకా మేము దిగేసామన్నమాట. సో డబ్బులు ఇచ్చిన తర్వాత దిగేసి మేమైతే వేరే క్యాబ్ బుక్ చేసుకుందామని చూస్తే ఆ టైంకి అయితే క్యాబ్స్ బుక్ అవ్వట్లేదు అనమాట. మేము వెళ్ళాల్సిన టైం ఏమో దగ్గరకు వచ్చేస్తుంది. సో ఇంకా వేరే ఛాన్స్ లేక మేము ఆటో బుక్ చేసుకున్నాము. ఆటో అయితే బుక్ అయిందనమాట. సో మేము వెళ్ళాల్సిన ప్లేస్కి 120కి అట్లా రీచ్ అయ్యాము. సో వెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం తనకి వర్క్ ఉంటే ఆ వర్క్ అయితే చూసుకున్న తర్వాత మళ్ళీ మేము రిటర్న్ బ్యాక్ అవ్వడానికి మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకున్నాం అనమాట. సో క్యాబ్ బుక్ చేసుకొని మళ్ళీ వస్తున్నప్పుడు ఏంటంటే సేమ్ ఇన్సిడెంట్ అనమాట. అంటే నేను మా ఫ్రెండ్ మాట్లాడుకుంటున్నాము. అప్పటికే 3:30 అట్లా అయిందనమాట. ఫుల్ ఆకలిస్తుండే. సో తను స్నాక్స్ అవి తీసుకొని వస్తే మేమైతే కూర్చొని తినుకుంటూ మాట్లాడుతున్నాము. అప్పుడు సేమ్ అంటే మార్నింగ్ మనకి ఎట్లయితే అన్న కాల్ మాట్లాడుతున్నాడో ఈయన కూడా మార్నింగ్ ఎట్లయితే అన్న కాల్ మాట్లాడుతున్నాడో సేమ్ ఈ అన్న కూడా అనమాట. లైక్ వాళ్ళ మదర్కి కాల్ చేసి, అవునా యాక్సిడెంట్ అయిందా, నేను మళ్ళీ చేస్తాను అది ఇదని చెప్తున్నాను అనమాట. వీవ లైక్ షాక్ అయిపోయినా అనమాట. అంటే ఇది నిజంగా జరుగుతుందా, లేదంటే క్యాబ్ డ్రైవర్స్ అందరూ ఇట్లా ఒక ఏమంటారు స్కామ్ ఏమైనా చేస్తున్నారా అని అనిపించింది నాకు. ఇంతకీ మీరు ఎప్పుడైనా ఇట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా? నాకు తెలిసినంత వరకు అయితే నేను ఫస్ట్ టైం అనమాట ఇట్లాంటి ఒకటి నా కళ్ళ ముందు చూద్దాం. అండ్ దీన్ని ఏమంటారు ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే క్యాబ్స్ కంటే ఆటోస్ బెటర్ ఏమో అని అనిపించింది అనమాట చాలా వరకు. ఎందుకంటే ఇప్పుడు మనం ఆటోస్ తీసుకున్నాం అనుకోండి, మనం ఎక్కామా డ్రైవర్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అంతే తప్ప, లేదంటే వాళ్ళంతటి వాళ్ళు కాల్ మాట్లాడుకుంటుంటారు. బట్ ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అయితే నేను ఫస్ట్ టైం చేశాను కాబట్టి నాకైతే ఫస్ట్ మార్నింగ్ ఒక అన్న చెప్పాను కదా, సో ఇట్లా చెప్పారు డబ్బు తీసుకున్నాను అని చెప్పేసి ఆయన ఏడుస్తున్నాడు అనమాట. బట్ నాకైతే నమ్మాలనిపించట్లేదు. అంటే అది చెప్పేవన్నీ ఏదో స్క్రిప్ట్ రాసుకొని చెప్తే ఎట్లా అనిపిస్తుంది అట్లా అనిపిస్తుంది. నాకు అంత డౌట్ వచ్చేది కాదు కానీ ఇప్పటికీ నాకు డౌట్ వచ్చేది కాదు కానీ మళ్ళీ సేమ్ ఇన్సిడెంట్ ఈవినింగ్ కూడా రిపీట్ అయింది కదా. సో దానివల్ల నాకు అనిపించింది అనమాట, అంటే ఇట్లా కూడా స్కామ్ చేస్తున్నారా ఇప్పుడు అని చెప్పేసి. సో అందుకే ఈ చిన్న ఇన్సిడెంట్ అయితే మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఎప్పుడైనా ఒంటరిగా వెళ్తున్నా, లేదంటే ఓన్లీ ఫ్రెండ్స్ వెళ్తున్నా, ఇట్లా వెళ్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ అదేంటంటే ఆంటీ ఉన్నంతసేపు అన్న అట్లా చేయలేదన్నమాట, కాల్ మాట్లాడడం కానీ అవేమి. ఓన్లీ నేను మా ఫ్రెండ్ ఉన్నప్పుడే అట్లా చేశాడు. అంటే కొంచెం చిన్న ఏజ్ కదా, ఈజీగా మోసపోతారని చేశాడో ఏంటో నాకైతే అర్థం కాలేదు. సో మొత్తానికైతే ఇదనమాట. బయటికి వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఎవరైనా పెద్దవాళ్ళని తీసుకెళ్ళడం చాలా బెటర్. ఇంకా మీతోటి మీ తమ్ముడు లేకపోతే అన్ననో ఎవరైనా ఇట్లా మెన్ని తీసుకెళ్ళడం ఇంకా బెటర్ అనిపించింది. సో చెప్పేది ఏంటంటే ఎవరైనా ఏదైనా చెప్పగానే ఫస్ట్ వెంటనే నమ్మకండి బ్లైండ్గా. అంటే మనం ఆ టైంకి వేరే ఏం ఆలోచించలేము అనుకోండి. కాకపోతే వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా ఇట్లా చేసినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి నిజం చెప్తున్నా కానీ నమ్మలేని సిచ్యువేషన్కి వెళ్ళిపోతాం అనమాట. సో అందుకని చెప్పేసి కొంచెం ఓన్ వెహికల్స్ వెళ్ళడం బెటర్ ఏమో అని అనిపించింది నాకు. ఇంకా నెక్స్ట్ టైం క్యాబ్ బుక్ చేసుకోవాలంటే నాకు ఇంకా వెళ్ళేటప్పుడు క్యాబ్ చూసినప్పుడల్లా నాకు అదే గుర్తొస్తుంది అనమాట. అంటే అది వేసింది అది నిజమైతే ఓకే, అంటే మనం అట్లా అవ్వాలని కాదు కానీ నిజమైతే ఓకే ఆయన తప్పేం లేదు. బట్ కావాలని అలా చేసింటే మాత్రం ఎప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు అయితే దేవుడు చూపించేస్తాడని నాకు అనిపించింది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి బయటకు వెళ్ళేటప్పుడు. సో జాగ్రత్తగా ఉండండి చూసేటప్పుడు. అండ్ ఎవరు అడిగారు కదా అని చెప్పేసి బ్లైండ్గా వాళ్ళని నమ్మేసి డబ్బులు ఇచ్చడం అయితే కరెక్ట్ విషయం కాదు. నాకు తెలుసు ఇప్పుడు మనం అంటే వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అని మనం అయితే ఫైండ్ అవుట్ చేయలేము. సో మనం ఇంకా అంత స్మార్ట్ అయితే కాదని నేను అనుకుంటున్నా. అంటే అట్లీస్ట్ నేను కాదు అంత స్మార్ట్ వాళ్ళ మొహం చూసి వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అని కనుక్కునేంత. బట్
ఏమో ఎందుకు ఇట్లా చేస్తున్నారో మోసం నాకైతే అర్థం కాదు. అది చూడడానికి అయితే బాగానే ఉన్నాడు మళ్ళీ ఆయన, అంటే యంగ్ లాగానే ఉన్నాడు. బట్ ఆయన నిజంగానే ప్రాబ్లంలో ఉండి అడిగాడా, లేదంటే మళ్ళీ మాకు సేమ్ ఇన్సిడెంట్ మళ్ళీ మేము ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల నాకు అట్లా అనిపించిందో నాకైతే తెలియదు, కానీ నాకైతే అట్లా అనిపించింది అనమాట. ఇది స్కామ్ చేస్తున్నారేమో అని చెప్పేసి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతే మరి ఈ వీడియో. సో అంతే ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. అట్లానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం మరి. బాయ్.